దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 3వ వచనము. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం వివరించబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు తెలియవలసిన మాట ఏంటంటే, మనకు నుండి దేవుడు మనకిటువంటి నీతి అది నిత్యము నిలుస్తుంది. మన నీతి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళలేదు, అది నిత్యం నిలబడలేదు. మనం ఎంత మంచి కార్యం చేసినా కూడా అది నిత్యం నిలబడలేదు. కానీ దేవుని ద్వారా వచ్చిన నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా వచ్చిన నీతి నిత్యం నిలుస్తుంది. ఈరోజు నీకు నా ఆశీర్వాదమైన ఏదైనా నిత్యము నిలబడకపోవడానికి గల కారణం ఏంటంటే, నీవు నీ స్వనీతిని నమ్ముకుంటున్నావు, కానీ దేవుని నీతిని నమ్మలేకపోతావు. ఎప్పుడైతే దేవుని నీతి నమ్ముతావో అది నిత్యము నిలుస్తుంది. నీ ఇల్లు, నీ కుటుంబము అంతా ఎలా ఉంటుందంటే సంపదతో, ఆశీర్వాదాలతో, నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి విషయంలో ఆశీర్వించబడిన వ్యక్తిగా ఉండగలుగుతావు. జాబ్ విషయంలోనైనా, బిజినెస్ విషయంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, అదేవిధంగా నీ కుమార్తెల విషయంలోనైనా ఒక ఆశీర్వాదాన్ని చూసిన వ్యక్తిగా, సంపద ఐశ్వర్యాన్ని పొందుకునే వ్యక్తిగా, కుటుంబంగా నీ కుటుంబం ఉండబోతా ఉన్నది. దేవుని ఉద్దేశం అది, దేవుని వాక్యం అదే. కలిమియు సంపదయు, వెల్త్ అండ్ రిచెస్ అని రాయబడింది. కలిమి సంపద రెండు ఒకటే పర్యాయ పదానికి గమనించు. కలిమి సంపద. చూడండి దేవుని బిడ్డారా, ఏదో కొద్దిపాటి ఆశీర్వాద దేవుడు ఆశీర్విస్తాను అని చెప్పట్లేదు. అది ఐశ్వర్యమైన కావచ్చు, ఆరోగ్యమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, సమృద్ధిగా నిత్యము నిలిచే విధంగా నా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితి మధ్యలో ఉండి, ఎటువంటి బీదరికంలో ఏమీ లేని స్థితిలో, లేమిడిలో, ఆర్థిక ఇబ్బందులు సతమతమైపోతూ అప్పు బాధలతో ఈ మాటలు వింటున్నట్లయితే ఖచ్చితంగా ఈ వాగ్దానం బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎందుకు నెరవేర్చడు? ఆయన నమ్మదగిన వాడు కదా. నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా నీ కుటుంబము ఆశ్రయించబడిన కుటుంబంగా, కలిమి సంపద ఐశ్వర్యము కలిగిన కుటుంబంగా నా దేవుడు చేయునుగాక. ఆయన సంపదల గని అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా చేయగలడు ఆయన. ఈరోజు నీ పరిస్థితిని, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, లేమిని తీసివేయగలడు, కొట్టివేయగలడు. నమ్ము, నీ స్థితి మార్చబడుతుంది. నమ్ము, ఈ వాగ్దానాన్ని నీకున్నటువంటి పరిస్థితులను దేవుడు చెక్కబెట్టబోతా ఉన్నాడు. నువ్వు ఏ విధానంలో, ఎటువంటి పద్ధతులలో, ఎటువంటి ప్రదేశాలను నివాసం చేస్తున్నా కానీ, ఎక్కడో దూరంగా నుండి ఈ మాటలు వింటున్నా కానీ, ఒంటరిగా ఏడుస్తూ విలపిస్తూ ఈ మాటలు వింటున్నా కానీ, ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె, నేనున్నాను, అందుకొరకే ఈ వాక్యాన్ని దగ్గరికి పంపించాను అని దేవుడిని తెలియపరుస్తున్నాడు. చాలామంది డబ్బు లేకపోతే సమాజంలో విలువ ఉండదు. కానీ నా దేవుడు డబ్బున్నా లేకున్నా నీకు ఖచ్చితంగా విలువిస్తాడు. మనుషులు డబ్బును బట్టి మనుషులను లెక్క పెట్టుకుంటూ ఉంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ ప్రాణ స్నేహితులు కూడా, నా అనుకున్న వారు సైతం కూడా నీకు అక్కడ ఏమి లేదని చెప్పేసి నిన్ను తోడునానట్టుగా చూస్తూ నిన్ను అవమానించే విధంగా చేస్తూ ఉంటారు. కానీ భయపడ మాకు. డబ్బు ఎప్పుడు సర్వస్వంగా, ఎవరి దగ్గర డబ్బు ఎల్లకాలం ఉండేది కాదు. ఖచ్చితంగా నువ్వు దీవించబడే రోజులు ఒకరోజు వస్తుంది. ఆ రోజు కొరకు ఎదురు చూడాలంతే. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నడిపిస్తాడు, అందరినీ సమకూరుస్తాడు, అందరినీ నీ చెంతకు తీసుకొని వస్తాడు. యోసేపు జీవితంలో మనం గమనిస్తే తను అమ్మివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు, నిందమోపబడిన వ్యక్తిగా ఉన్నాడు, జైల్లో వేయబడిన వ్యక్తిగా ఉన్నాడు, కొట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు, అవమానించబడిన వ్యక్తిగా ఉన్నాడు, తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, ఆయన దేవుడు గొప్ప స్థితి తీసుకెళ్ళాడు. తన కుటుంబీకులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి మోకరించే విధంగా నా దేవుడు చేశాడు. ఆ ఐశ్వర్యాన్ని ఆయనకి ఇచ్చిన దేవుడు దాన్ని స్థిరపరిచాడు, నిత్యము నిలిచేలాగా చేశాడు. ఈరోజు ప్రతి దేవుని కుమారుడా, ఇదే మాటలు వింటుండే నీ జీవితంలో కూడా ఖచ్చితంగా మేలు ఆశీర్వాదాలు పొందుకోబోతున్నావు. ఈ వాగ్దానం నమ్మినట్లయితే
ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఆత్మీయ శారీరక అన్ని విషయాలు నువ్వు అభివృద్ధి పొందుగాక, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందుగాక, చూచుదుగాక. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన. మహాగణుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం. అద్భుతమైన గొప్ప వాగ్దానం మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క నీతి ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఆ నీతియే మమ్మల్ని తండ్రి నిత్యము స్థిరపరుస్తుంది కదా ప్రభా తండ్రి. మరి నిత్యము మా జీవితంలో ఉండాల్సిన ఆశీర్వాదాలు, మేలులు మేము పొందుకుంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపాక్షేమం నెమ్మది దయచి, నీ రక్షణ నడిపించి వేడుకుంటున్నాం. నీ కార్యాలు జరిగించండి ప్రభా. నీ మేలులు పొందుకోవడానికి మార్గాలు తెరవని వేడుకుంటున్నాం ప్రభా. అతను వందనాలయ్యా. నేను అతను మీరు మార్గం తెరవ ఆపకరాడేవాడు లేడు ప్రభా. లేమిడితో ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న కుటుంబాలు ఎంతమంది ఉన్నారు తను ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి ఆర్థిక ఇబ్బందులు, అపవాద సమస్యల నుంచి వారికి విడుదల దయచేసి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. డబ్బు ఉండి లేక ప్రభా తండ్రి, పేదరికంలో ఉంటూ ఇల్లు సరిగా లేక ప్రభా తండ్రి, నేను తండ్రి నివాసం చేస్తున్న వారు ఉన్నారు, వారికి చక్కటి గృహాలు దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆరోగ్య విషయంలో కూడా సహాయం తెచ్చి స్వస్థపరిచే దేవుడుగానే ఉండి కార్యం జరిగింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కనిపించండి, కాపాడు, రక్షించండి, స్థిరపరిచయం వేడుకుంటున్నాం. మేము మా కుటుంబం నీ నామాన్ని బట్టి మేము ఆశించబడ్డ కుటుంబంగా ఉంటే సహాయం చేయమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.